ఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అడుక్కోవడం మానండి, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయండి. జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు. ఇఫ్తార్ విందుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అధికారిక ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజుతో మీడియాతో మాట్లాడారు. అడుక్కోవడం మానండి, రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయండి, ఓటు వేయండి, నోటు ఇవ్వండి అంటూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రాయపాటి ప్రసాద్, రైతు కూలీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ, రైతు కూలీ మహిళా సంఘం అడిగోపుల గ్రామ నాయకురాలు కొమ్ము వెంకటమ్మ, డప్పు కళాకారుల సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ కంభంపాటి దానం, ఆలేటి రత్నం తదితరులు పాల్గొన్నారు. జేబీలో మీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన బహుజన లీడర్గా, జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉగాది పండగ శుభాకాంక్షలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ప్రభుత్వ అధికారులకు, ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి జేబీకి తెలియజేస్తున్నాను, కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాచర్లపట్నంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా మీ ముందుకు వస్తున్నాను. అడుక్కోవటం మానండి, రాజ్యాధికారం కోసం ప్రయత్నించండి. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే మాస్టర్ కీ. ఓట్లు అమ్ముకుంటే బానిసలు అవుతారు, మన ఓట్లు మనమే వేసుకుంటే రాజులు అవుతాము, మహారాజులు అవుతాము అనే నినాదంతో, భారత రాజ్యాంగ స్ఫూర్తితో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, మాన్యశ్రీ కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని, ఓట్లు అమ్ముకుంటే బానిసలు అవుతారు, మన ఓట్లు మనమే వేసుకుంటే రాజులు అవుతాము, మహారాజులు అవుతాము నినాదంతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడిగా అందరికీ ఓటు హక్కుని ఇచ్చి మాట్లాడే హక్కు, జీవించే హక్కు, రాజకీయ భిక్ష పెట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే అని తెలుసుకోవాలి. ఏ మత సంఘాలను కానీ, కుల సంఘాలు కానీ మత స్వేచ్ఛని, మాట్లాడే హక్కు, జీవించే హక్కుని ఇచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనే సంగతి ఈ దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రకాశం జిల్లా నుండి, పల్నాడు జిల్లా నుండి జేబీపీ పార్టీ మీ ముందుకు వస్తుంది. అందరూ ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి. అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము విమర్శించటం కాదు, ఓట్లు అమ్ముకునే వారిని మాత్రం మేము విమర్శిస్తాం. వారు బానిసలుగా ఉంటారు తప్ప వారు రాజ్యాధికారానికి రారు. ఏ కులాన్ని, ఏ మతాన్ని మేము కించపరిచే వాళ్ళం కాదు. బహుజన సిద్ధాంతం, మాన్యశ్రీ కాంశీరామ్ గారి బాటలో నడిచి బహుజన రాజ్యం సాధిస్తామన్న నినాదంతో మేము ముందుకు వస్తున్నాము. మీ కళామ తల్లి ముద్దు బిడ్డ డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు జాతీయ సేవ అవార్డు గ్రహీతగా, నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన లీడర్గా పార్టీని స్థాపించారు. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించి దీవిస్తారని, బహుజన పార్టీగా ఆదరిస్తారని, బహుజనులు, బహు కళాకారులు, రైతు కూలి మహిళలు, మేధావులు, మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు, ప్రభుత్వ అధికారులు ఆదరించి దీవించి ఓటు వేయండి, నోటు ఇవ్వండి ఈ నినాదంతో మా పార్టీ మీ ముందుకు వస్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే మాస్టర్ కీ. అన్ని సమస్యల పరిష్కారం కావాలంటే మా పార్టీని ఆదరించండి, దీవించండి. మన అందరం పార్టీగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు.
పల్నాడు ప్రాంతంలో అత్యంత సుపరిచితమైన వ్యక్తి పోలీసు ఆఫీసర్గా మంచి పేరున్న అలహరి శ్రీనివాసరావుకి డీఎస్పీగా పదోన్నతి లభించిన సందర్భంగా పలువురు అభినందన శుభాకాంక్షలు తెలిపారు. నీతి నిజాయితీకి మారుపేరు అలహరి శ్రీనివాసరావు. డ్యూటీ పట్ల నిబద్ధత కలిగిన గొప్ప వ్యక్తి అలహరి శ్రీనివాసరావుకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్య ఉన్నట్లు ఎంఆర్పీఎస్ వికలాంగుల విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు మన్నెం సురేష్ పేర్కొన్నారు. వెల్దుర్తి తహసీల్దార్ వెల్దుర్తి ఎంపీడీఓకి వినతి పత్రాలు అందజేస్తున్నప్పటికీ బుట్ట దాఖలు అయ్యాయని ఎంఆర్పీఎస్ వికలాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మన్నెం సురేష్ ఆవేదన చెందారు. కాల్వల్లో పేరుకుపోయిన చెదారాన్ని తొలగించి మెరుగుపరచాలని, రాత్రి వేళలో పురుగు, పుట్ట, విష సర్పాల బారిన పడకుండా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, ఇటీవల ఏర్పాటు చేసిన వీధి దీపాలు మరమ్మతులకు గురయ్యాయని, వేసవిలో త్రాగునీరు సమస్య ఏర్పడిందని ఎంఆర్పీఎస్ వికలాంగుల విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు మన్నెం సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు మన్నెం సురేష్, మాది వెల్దుర్తి మార్చల నియోజకవర్గ హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్. వెల్దుర్తి నందు కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని వివరిస్తున్నా. డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మేము అధికారుల దగ్గర దృష్టికి తీసుకున్నా వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. కావున జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ, తహసీల్దారు వచ్చి మా సమస్యని పరిష్కరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్ నా తరపు నుంచి. వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ వాటర్ మరి వెరీ ఇంపార్టెంట్. ఇళ్లలోకి వచ్చి గొడవలు అవుతున్నాయి. కావున ఉన్న అధికారులు పట్టించుకొని మా సమస్యకి పరిష్కారం చెప్పాల్సింది జిల్లా అధికారులను కోరుకుంటున్నాను. రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదలై మాచర్లకు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుండి వచ్చే నెల 18వ తేదీ వరకు మాచర్ల పట్టణంలో సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళనలు పూర్తిగా నిషేధం. చట్టం మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు. పోలీసులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ శాంతి భద్రతల కోసం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నూతన సంవత్సరం మీ జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలను చేకూర్చాలని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె మీ జీవితం కూడా అన్ని అనుభూతులతో నిండి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు భారత చైతన్య యువజన పార్టీ తరపున పరాభవనామ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం అంటే అందరినీ ఉన్నత స్థితికి తీసుకెళ్లే సంవత్సరం అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి అధిదేవతలైన శివపార్వతుల ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరికీ శుభాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దోపిడీ శక్తులను, అరాచక శక్తులను అంతమొందించి ఆ ఆది పరాశక్తి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపడ్డారు. ఎంపీ పుట్టా మహేష్ భాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని, టీడీపీ నేతల ద్వంద్వ ప్రమాణాలని ఆయన ఎండగట్టారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని, కేవలం అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకు రాలేరన్న విషయాన్ని గ్రహించారని తేల్చి చెప్పారు. ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు తన స్పందన ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీలాగా మారిపోయిందా అని ఒక అనుమానం ప్రజలకు కల్పించే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే ఆ డ్రగ్స్ సేవిస్తున్న పార్టీలో దొరికారని, మొదట పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిందని, మళ్ళీ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, మరొక శాసనసభ్యుడికి కుమారుడు ఇవాళ డ్రగ్స్లో దొరికితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, ఆ పార్టీ నాయకులు కానీ నోరెత్తలేదు. కనీసం ఒక్క చిన్న
పదం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రిలీజ్ కాలే. మామూలుగా అయితే తెల్లారు లేచి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. ఏదో డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు లోకేష్ గారు ఆ మధ్యకాలంలో పెద్ద ఉద్యమం కూడా నడిపారు, ప్రచారాన్ని చేశారు. అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజలు చెప్తారు కానీ మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తుంటారేమో. ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఎదటివాడి చెప్పడానికే నీతులు, వీళ్ళు మాత్రం అన్ని పనులు చేస్తారు. వేరు అన్ని దుష్ట కార్యక్రమాలు. ఒక ఆయనేమో ఒక రాసలీల వీడియోలో దొరుకుతాడు, ఇంకొక ఆయనేమో అసభ్యంగా ప్రవర్తించి మహిళల పట్ల వారు దొరుకుతారు, గంజాయితో దొరుకుతారు, ఈ పక్కనేమో డ్రగ్స్తో దొరుకుతారు. అయినా సరే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి స్పందన ఉండదు. ఆ మధ్యకాలంలో అసెంబ్లీలో హోంమంత్రి గారు అనిత గారు అయితే డ్రగ్స్ రహితంగా, గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తున్నామని చెప్పారు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన 10 రోజులు గడవకుండానే తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా డ్రగ్స్ దొరికినాయి, గంజాయి దొరికింది. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఈ మధ్యకాలంలో ఆ జిల్లా నుంచి విడిపోయి మదనపల్లి జిల్లా అయింది. ఆ మదనపల్లి జిల్లాలో ఒక యువకుడు గంజాయి సేవించి 6 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే దిక్కు ముక్కు లేదు. తర్వాత అతనే ఏదో సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్తున్నారు. కుప్పంలో గంజాయి దొరికింది. సాక్షాత్తు ఇబ్రహీంపట్నం దగ్గర చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చాలా దగ్గరలోనే, సమీపంలోనే ఒక 47 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయని వార్తలు వస్తున్నాయి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా ఉన్నట్టున్నారు. తప్పుడు కేసులు కట్టడంలోని ఎమ్మెల్యేలకి, ఈ ఎంపీలకి, వాళ్ళకి అనుచరులుగా ప్రవర్తిస్తూ తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నట్టున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి ప్రభుత్వం కానీ. ఇప్పటికీ ఎక్కడైనా గంజాయో లేకపోతే మరొకటి దొరికితే జగన్ గారిని తిట్టడం, వైఎస్ఆర్ పార్టీని తిట్టడం వీళ్ళకి ఆవు కాంపోజిషన్ లాగా అయిపోయింది. మేము అడుగుతున్నాం, ఇవాళ ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు సాక్షాత్తు ఈ పార్టీలోని ఒక కీలకమైన నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో కీలకమైన నాయకుడు, ఇవాళ డ్రగ్స్ వ్యవహారంలో దొరికితే మీ పార్టీ స్పందన ఏంటి? మీరు ఏ విధంగా స్పందించబోతా ఉన్నారని మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు, ఈ సమాజం అంతా ఎదురు చూస్తోంది. మీరు ఎదటి వాళ్ళకి చెప్పడానికే నీతులు ఉన్నాయా? మీదో అరికడుతున్నాం, ఇంకా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈగిల్ టీంలు, ఆ టీంలు, ఈ టీంలు అని రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఏమైనా ఈ రోజున బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులు ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తూ దొరుకుతూ ఉంటే, ఏదో 2 రోజులు కామ్గా ఉంటే చట్టం తన పని తాను చేసిపోయినట్టుగా మనం ప్రచారం చేసుకోవచ్చు, అంతా సద్దుమణిపోద్ది, ఇంకా లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు అనే ఆలోచన కనబడుతూ ఉంది. మేము సూటిగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఇవాళకి కూడా పెద్ద ఎత్తున గంజాయి దొరికే పరిస్థితి, నాటుసారా పెద్ద ఎత్తున దొరుకుతుంది. చీప్ లిక్కర్, అక్రమంగా లిక్కర్ని తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, దొరుకుతున్నాయి. ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఒక కంటైనర్ దొరికితే ఆనాటి అధికార పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ మీద విపరీతమైన బురద జల్లారు. ఏదో డ్రగ్స్ దొరికేసినాయి, కంటైనర్లతో డ్రగ్స్ వస్తున్నాయి, లక్షల కోట్ల డ్రగ్స్ అని. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అది డ్రగ్సే కాదని రిపోర్ట్స్ వస్తాయి. అంటే మీకున్న ప్రచార ఆ శక్తితో ఏదైతే పబ్లిసిటీ చేసుకోగలుగుతారో దాంతో నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉంది అంటే, మీ సాక్షాత్తు మీ ఎంపీలు, మీ శాసనసభ్యులు ఎలా దొరుకుతున్నారో ఆ వ్యవహారాలే ఒక పచ్చి ఉదాహరణ. మేము చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తున్నాం, చూద్దాం మీరు దీని మీద ఎలా స్పందిస్తారా అని.
ఆ మధ్య ఆ TV5 భాగవతం చూసాం, అంతకుముందు ఇంకో శాసనసభ్యుడు భాగవతం చూసాం. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ డ్రగ్స్ భాగవతం చూస్తున్నాం. ఊరికి నేను నోరు ఉంది కదా, చూపించే ఛానల్స్ ఉన్నాయి, చెబితే రాసే పత్రికలు ఉన్నాయని అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలుగా రాయడం, అడ్డగోలుగా చూపించడం. ప్రస్తుతం ఇది నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మేము అడుగుతున్నాం, అసలు మీ ప్రణాళిక ఏంటి? రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేయడానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహితంగా చేయడానికి మీకున్న ప్రణాళిక ఏంటి? వాళ్ళ చిన్న చిన్న పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం తప్పించి ఈ తప్పుడు పనులు ఆపే కార్యక్రమం చేయలేకపోతున్నారనేది సిగ్గుచేటు. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ అడ్డంగా దొరికి తెలుగు డ్రగ్స్ పార్టీలాగా అవతరించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమాజానికి, తెలుగు రాష్ట్రాలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని SS కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. వివేక పెదనాన్న హత్య జరిగిన రోజే లెటర్ గురించి తెలిసినా ఎందుకు పోలీసుల దగ్గర సునీతమ్మ దాచారని వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ సూటిగా ప్రశ్నించారు. లెటర్ చదవడం ద్వారా హత్య అని తెలిసినా పోలీసులకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ ప్రశ్నించారు.
మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్ కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదే విధంగా రాజశేఖర్ కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్ కు ఓన్ బ్రదర్, సునీతక్క కూడా బాగా ఎత్తాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికి తెలియజేసినాడు. ఆ లెటర్ లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 మార్చి 19న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అధికారిక ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లోని ప్రధాన అంశాలు జ్యోతి ప్రజ్వలన, చంద్రబాబు నాయుడు వేదికపై జ్యోతిని వెలిగించి ఉగాది వేడుకల్ని ఘనంగా ప్రారంభించారు. పంచాంగ శ్రవణం, పండితులు చదివిన పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా విన్నారు. ఉగాది సందేశం, ఉగాది పచ్చల్లోని షడ్రుచుల జీవితంలోని సుఖ దుఃఖాలకు ప్రతీకాన్ని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, ఈ సందర్భంగా నిరుద్యోగుల కోసం ఏటా ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రముఖుల సమక్షం ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మీకు పరాభవ నామ సంవత్సర రాశి ఫలాల గురించి లేదా ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన ఇతర పథకాల గురించి ఏమైనా సమాచారం కావాలా? విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు పాల్గొన్న సీఎం చంద్రబాబు. సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు, నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ వాక్చ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి.
కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవనామ సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అడుక్కోవడం మానండి, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయండి. జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు. ఇఫ్తార్ విందుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అధికారిక ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ఆర్ న్యూస్.